చేస్తాను. ఒక రాజు ఉండే అన్నమాట. ఆ రాజు రాజ్యం కానీ అదంతా బాగా నడుస్తూ ఉంది. ఆయన మంచిగా రూల్ చేస్తూ ఉన్నాడు ఆ రాజ్యాన్ని, ఆ ప్యాలెస్ని కానీ ఆ కింగ్డమ్ని కానీ. ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు. హ్యాపీగా ఉంటే సడన్గా రాజుకి కొన్ని రోజుల తర్వాత ఒక అమ్మాయి కనిపించింది, ఒక లేడీ అక్కడ ఆ కింగ్డమ్లో. సో రాజుకి చాలా అంటే ఆ అమ్మాయి వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉందన్నమాట, పిల్లలకి కానీ ముసలి వాళ్ళకి కానీ. సో రాజుకి చాలా నచ్చింది, హృదయానికి దగ్గరగా అనిపించింది. అప్పుడు ఏం చేశాడంటే రాజు, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని అడిగాడు. వెళ్ళి అడిగితే ఆమె అన్నింటి మీరు ఓకే అంటే మీరు రాజు కాబట్టి నా దగ్గర వేరే ఆప్షన్ లేదా, నాకు ఇష్టం కూడా లేదు, బట్ ఇన్ కేస్ పెళ్లి చేసుకోవాలనుకుంటే మాత్రం నా దగ్గర ఏం చెప్పాలో తెలియట్లేదు. నాకు 5 సిస్టర్స్ ఉన్నారు, నేను మొత్తం 6 అక్క చెల్లెళ్ళం, నాకు 5 సిస్టర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంది. ఒకరికి ఓన్లీ కళ్ళు మాత్రమే కనబడతాయి, మిగతా 7 అవయవాలు పనిచేయవు. ఇంకొకరికి ఓన్లీ చెవులు మాత్రమే వినబడతాయి. ఇంకొక సిస్టర్కి ఓన్లీ టేస్ట్ మాత్రమే పనిచేస్తుంది. ఇంకొక సిస్టర్కి ఓన్లీ టచ్ సెన్సేషన్ మాత్రమే ఉంది. ఇలా 5 ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఉంది. మిగతా అంతా కూడా వాళ్ళు డిపెండెంట్ అనమాట ఆమె పైన, ఆ పెద్ద సిస్టర్ పైన. సో మీకు అర్థమవుతుందా నేను మాట్లాడేది? సో ఇప్పుడు తను ఏమనిందంటే, మీరు ఈ 5 సిస్టర్లని కనుక నాతో పాటు మీరు ఆ ప్యాలెస్లో, మీ కింగ్డమ్లో, మీ ప్యాలెస్లో ఏదో ఒక పని ఇస్తే వాళ్ళని కూడా చూసుకుంటాము అంటే నాకు ఓకే అని సరే దాంట్లో ఉంది, నేను వీళ్ళని నా ప్యాలెస్కి యూజ్ చేస్తా, నా కింగ్డమ్కి నేను యూజ్ చేసుకుంటా ఈ 5 సిస్టర్స్ని అనుకున్నాడు రాజు. అంటే బయట నుంచి వచ్చే ఎనిమీస్ని చూడడానికి ఒక సిస్టర్ని, గాసిప్స్ వినడానికి ఇంకో సిస్టర్ని, అట్లా తను తినే ముందు టేస్ట్ ఏమైనా పాయిజన్ ఏమైనా కలుపుతారేమో అని ఇంకొక సిస్టర్ని, అట్లా నేను వీళ్ళని నా బెటర్మెంట్ కోసం, నా ప్యాలెస్ కోసం యూజ్ చేస్తా అనుకుంటే ఏమైందంటే వాళ్ళకి ఎక్కువ పని చెప్పడం మొదలుపెట్టాడు రాజు. ఆ 5 సిస్టర్లు పెళ్ళి అయిపోయింది, మంచిగా అంతా బాగా జరుగుతుంది. ఈ 5 సిస్టర్లను మాత్రం ఎక్కువగా పని చెప్పడం చేస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, 5 సిస్టర్స్, ఈ రాజు మనకు చాలా ఇబ్బంది పెడుతున్నాడు, వీళ్ళని ఏదో ఒకటి చేయాలి, వీళ్ళని మన హ్యాండ్ ఓవర్లో తెచ్చుకోవాలి అని ఒక్కొక్క సిస్టర్ ఒక్కొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్ రాజుకు చూపించింది. అద్భుతమైన వరల్డ్లో ఉన్న అద్భుతమైన విషయాలన్నీ ఆ రాజు ఒక సిస్టర్ చూపించింది. అద్భుతమైన మ్యూజిక్ అంతా ఒక సిస్టర్ రాజుకు వినిపించింది. ఇంకో సిస్టర్ ఏమో అద్భుతమైన టేస్టీ ఫుడ్ని రాజుకు అలవాటు చేయించింది. ఇంకో సిస్టర్ టచ్ సెన్సేషన్ అలవాటు చేయించింది. ఇట్లా రాజు ఏం చేశాడు, మెల్లిగా తను పెళ్లి చేసుకున్న ఆమెని మర్చిపోయి ఈ 5 సిస్టర్స్కి అడిక్ట్ అయిపోయి తన దగ్గరికి కనీసం వెళ్ళడం కూడా మర్చిపోయాడు. ఈ 5 సిస్టర్స్తోనే ఉండడము, వాళ్ళతోనే టైం స్పెండ్ చేయడం, ఇలా చేసేసి కింగ్డమ్ని, ప్యాలెస్ని మొత్తం కుప్పకూల్చేసుకున్నాడు. ఇప్పుడు మీకు ఈ స్టోరీ నుండి ఏమర్థమైంది? ఎవరైనా ఒకరు టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ ఈ స్టోరీ నుండి ఏమర్థమైంది? ఎవరైనా ఒకరు చెప్పగలరా? సో ఇక్కడ నేను టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. 5 సిస్టర్స్ ఎవరు అంటే 5 సెన్స్ ఆర్గన్స్, మన బాడీలో ఉన్న చెవు, ముక్కు, కళ్ళు, టచ్ సెన్సేషన్, ఇవి 5 సెన్స్ ఆర్గన్స్. మనం ఏం చేస్తామంటే ఈ హార్ట్ ఎవరైతే ఉందో, మన హార్ట్ ఎవరు అంటే ఆ మెయిన్ ఎవరైతే రాజు పెళ్లి చేసుకున్నాడో తనని ఆ హార్ట్ చెప్పేది కానీ మనకు హార్ట్లో నుంచి వచ్చేవి మర్చిపోయి బయట నుంచి వచ్చేవి, ఎక్స్టీరియర్గా వచ్చేవి, అంటే మనం చూసినవి, మనకి ఆ టేస్ట్ సెన్సేషన్స్కి, టచ్కి, ఇలాంటి వాటికి అడిక్ట్ అయిపోయి మెయిన్ ఏదైతే ఉందో, లోపల ఏదైతే మెయిన్ ఇంటెన్షన్ ఉందో దాన్ని మర్చిపోయి రాజు ఏం చేశాడో అట్లానే వాళ్ళకి అడిక్ట్ అయిపోయి కొన్ని ఇయర్స్ తర్వాత చూసి, అని నేను ఏం చేస్తున్నా, అంతా అడిక్ట్ అయిపోయినా, నేను నా మెయిన్ వైఫ్ని మర్చిపోయినా అని చూస్తే ఆమె అప్పటికి లేదు, తను చనిపోయింది. అట్లా మనం కూడా ఆ బయటకు వచ్చేసరికి ఏం జరుగుతుంది అని తెలుసుకునేసరికి
చూస్తే మన ఏజ్ అయిపోతుంది. ఏజ్ అయిపోయి అప్పుడు చేయాలి అనుకున్నా కూడా చేయలేకపోతుంది. సో అట్లా అడిక్షన్స్ కానీ, మందు, సిగరెట్, మనం తినే ఫుడ్స్ కానీ, మన బయటకు ఉన్న ఆహారాలకు కానీ, వాటికి ఈ సొసైటీ ఎట్లా ఉంది ఇప్పుడు అంటే, కృష్ణుడిది ఒక స్టోరీ ఉంటుంది. పిల్లలందరూ ఒక పెద్ద పాము ఉంటుంది అగాసురుడు అని, అందులోకి వెళ్తారు. అదంతా ఒక పెద్ద కొండ అనుకొని వెళ్తారు, కానీ అది పాము అని వాళ్ళకి తెలియదు. సో అట్లా ఈ సొసైటీ ఒక అద్భుతంగా అన్ని విధాలు కనిపిస్తుంది, కానీ వాళ్ళని దేంట్లో పంపించాలి, ఏంట్లో పంపితే మంచిది అనేది తీర్చిదిద్దుకోవాల్సింది మన టీచర్స్ అండ్ పేరెంట్స్ పైన డిపెండ్ అయి ఉంది. సో చిన్నగా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, పేరెంట్స్ అందరికీ డెఫినెట్లీ అందరం బిజీగా ఉంటాము. ఇద్దరు పేరెంట్స్ ఉంటే ఒకరు బిజీ అయ్యి ఒకరు పిల్లల్ని చూసుకుంటే చాలా బాగుంటుంది. ఒకటి. రెండవది, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, ముసలి వాళ్ళు కానీ, వాళ్ళు ఆ పేరెంట్ ఏదైనా తల్లి కానీ ఏదైనా చెప్తే ఏం కాదులేరా, ఏముంది, తీసుకో, తిను అని ప్రేమతో ఇస్తున్నాం అనుకుంటారు. ఏదైనా కావాలి, కానీ అది ఏం చేస్తుందంటే పిల్లవాడికి తెలియకుండా మా మమ్మీ కానీ మా నాన్న ఇట్లనే చెప్తారు, ఇది వేస్ట్ అన్నట్టుగా పడిపోతుంది. సో గ్రాండ్ పేరెంట్స్ కూడా దీని గురించి ఆలోచించుకొని సహకరించాలి. అత్తలు కానీ, మామలు కానీ, తల్లి కానీ, తండ్రులు కానీ ఈ పేరెంట్స్కి సహకరించాలి. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ మారుతుంది. ఇప్పుడున్న జనరేషన్ వేరు, అప్పుడున్న జనరేషన్ వేరు. సో ఇది చిన్నవి. ఇంకొకటి ముఖ్యంగా పిల్లలకి హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. హైడ్రేషన్ అంటే ఓన్లీ వాటర్ మాత్రమే అనుకుంటాము. ఆ వాటర్ కాకుండా ఎలక్ట్రోలైట్స్ అంటే అది లెమన్ వాటర్ కానివ్వచ్చు, లేదంటే మనం రాగి జావా అంటాం. ఇట్లా ఓన్లీ వాటర్ కాకుండా వేరే రకంగా కూడా లిక్విడ్స్ వాళ్ళకి వెళ్ళాలి పిల్లలకి. సో దట్ ఈ నెత్తి మబ్బుగా ఉండడం, వీక్గా ఉండడం అట్లా ఉండాలి. లాస్ట్ ఒక విషయం చెప్పదలుచుకున్నాను. సిటిజన్స్ అంటే దేశభక్తి అంటే మనం ఏమనుకుంటామంటే, నా దేశం ఇండిపెండెన్స్ రోజు నా దేశం గొప్పది, హ్యాపీ ఇండిపెండెన్స్ డే, జనవరి 26 రోజు హ్యాపీ రిపబ్లిక్ డే చెప్తాం, అయిపోయింది. దేశభక్తి అంటే ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఈ పిల్లలు, వీళ్ళ పేరెంట్స్, ఈ టీచర్స్ కూడా ఫిజికల్లీ, మెంటల్లీ, సోషల్లీ ఫిట్ అవ్వాలి. ఫిజికల్లీ, మెంటల్లీ, సోషల్లీ ఫిట్గా ఉంటే, అంటే వాడికి ఫిజికల్ ప్రాబ్లం వచ్చినా కూడా తట్టుకోగలగాలి.